వెల్కమ్ టు సినీ రంగం. మనం నార్మల్గా పాలిటిక్స్లో ఒక పార్టీ నుండి మరో పార్టీకి వెళ్ళటం చూస్తూ ఉంటాం. అలా వెళ్ళటానికి వాళ్ళకి ఎలాంటి కారణాలున్నా వెళ్ళటం మాత్రం పక్కా. ఇప్పుడు అలాంటి జంపింగ్లే టాలీవుడ్లో జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదేంటంటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. 2021లో అనౌన్స్మెంట్ జరిగిన ఈ సినిమా ప్రస్తుతం పట్టాలెక్కడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నా ఈ సినిమాలో హీరోయిన్ వెతికే పనిలో ఉన్నారు మూవీ టీం. ఇప్పటికే రకరకాల పేర్లు వినిపించినా ఈ సినిమా గురించి ఒక న్యూస్ వైరల్ అవుతుంది. అదేంటంటే ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పడుకొనేను తీసుకోవాలని భావించగా దీపిక పెట్టిన కొన్ని కండిషన్స్ సందీప్ కి నచ్చకపోవడంతో పక్కన పెట్టేశారనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ విషయంలో నిజానిజాలు తెలియాలంటే మూవీ యూనిట్ నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. అలాగే స్పిరిట్ సినిమాలో దీపికా ప్లేస్ లో మరికొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. వాటిలో మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డే పేర్లుండగా రీసెంట్ గా కన్నడ భామ రుక్మిణి వసంత్ పేరు గట్టిగా వినిపిస్తుంది. మరి ఏమవుతుందో చూడాలి. ఇకపోతే స్పిరిట్ నుండి దీపికాను తీసేశారని వస్తున్న వార్తల నడుమ ఈ భామ మరో పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ కొట్టేసిందనే న్యూస్ ఇండస్ట్రీలో నడుస్తుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ 3 విభిన్న పాత్రలు చేస్తున్నారని వార్తలు రాగా అల్లు అర్జున్ సరసన 5 హీరోయిన్స్ ను ఎంపిక చేశారట. అందులో ఒక హీరోయిన్ గా దీపికా పడుకునే ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇక అలాగే నేచురల్ స్టార్ నాని హీరోగా, దసరా ఫేమ్స్ శ్రీకాంత్ వదిల డైరెక్షన్ లో ది పారడైజ్ అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే గ్లిమ్స్ రిలీజ్ చేయగా అది అందరినీ తెగ ఆకట్టుకుంది. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్న జీకే విష్ణు ఇప్పుడు ఆ సినిమా నుండి బయటికి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకు ముందు ఈయన అట్లీ సినిమాలైన బిగిల్, మర్సిల్, జవాన్ సినిమాలకు పనిచేయగా ఇప్పుడు అల్లు అర్జున్ తో చేసే సినిమాకు కూడా జీకే విష్ణునే సినిమాటోగ్రాఫర్ గా తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. దాని కారణంగా నాని ది పారడైజ్ సినిమా వదులుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి ఈ రకంగా చూసుకుంటే పాలిటిక్స్ లో జరిగే జంపింగ్స్ కి, సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న జంపింగ్స్ కి పెద్దగా తేడా లేదు అనిపిస్తుంది. మరి స్పిరిట్ హీరోయిన్, ది పారడైజ్ సినిమాటోగ్రాఫర్ వేరే సినిమాల్లో జాయిన్ అయ్యారని వస్తున్న వార్తలపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. ఇక ఇలాంటి మరిన్ని మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.